ఈరోజు మనం ఈ వీడియోలో 9వ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. అద్భుతమైన భారత భూమిలో భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీకకు నిలిచే ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వయంగా శివయ్య ప్రకాశ రూపంలో వెలిసిన ఈ క్షేత్రాలు శివభక్తులకు కైలాసంతో సమానం. ఆ 12 దివ్య జ్యోతులలో 5వ జ్యోతిగా ప్రకాశించే ఆ పవిత్ర స్థలం శ్రీ బైద్యనాథ్ ధామ్. ఇది కేవలం ఆలయం కాదు, అపారమైన పౌరాణిక గాథలకు, అద్భుతమైన భక్తికి నిలయం. జార్ఖండ్లోని డియోగర్లో వెలిసిన ఆ మహేశ్వరుడు వైభవం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ బైద్యనాథ్ ధామ్ ప్రస్తుత చిరునామా జార్ఖండ్ రాష్ట్రంలోని డియోగర్. పురాణాలలో ఈ ప్రాంతాన్ని చితాభూమి అని పిలిచేవారు, అంటే దహన సంస్కారాలు జరిగే ప్రదేశం. ఇది ఒక సాధారణ జ్యోతిర్లింగం మాత్రమే కాదు, ఈ క్షేత్రం హిందువుల పవిత్రమైన 51 శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి బైద్యనాథ్ అనే పేరు ఎలా వచ్చింది, దాని వెనుక దాగున్న కథ ఏమిటి, ఇవన్నీ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే మనం రావణుడి కాలానికి వెళ్ళాలి. ఇప్పుడు లంకాధిపతి రావణుడు అపారమైన శక్తిని పొందాలని శివుడిని తన రాజధాని లంకకు ఆహ్వానించాలని ఉగ్ర తపస్సు చేశాడు. రావణుడి భక్తికి మెచ్చిన శివుడు స్వయంగా రావడం కుదరకపోయినా తన ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఆత్మలింగం రావణుడితో ఉంటే అతడిని ఎవరూ ఓడించలేరు. కానీ శివుడు ఒక షరతు పెడతాడు. రావణ, నీవు ఈ లింగాన్ని లంకకు తీసుకువెళ్లే క్రమంలో దీనిని ఎక్కడైనా నేలపై ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్లయితే నేను అక్కడే స్థిరపడిపోతాను అని అంటాడు. కానీ దేవతలందరూ భయపడ్డారు. రావణుడు అజేయుడైతే లోకాలకు ముప్పు వస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు. రావణుడు ప్రయాణిస్తున్నప్పుడు అతడికి తీవ్రమైన విసర్జన కోరిక కలిగేలా మాయ సృష్టిస్తాడు. ఆ సమయంలో ఒక గోపాల బాలుడి రూపంలో విష్ణువు రావణుడికి ఎదురవుతాడు. రావణుడు ఆ బాలుడితో ఆ లింగాన్ని కొద్దిసేపు పట్టుకోవాలని వేడుకుంటాడు. అయితే లింగం బరువును మోయలేనని, తాను 3 సార్లు పిలుస్తానని, ఆ తర్వాత దాన్ని నేలపై ఉంచుతానని బాలుడు చెప్తాడు. రావణుడు విసర్జనలో ఉండగానే గోపాలుడు చెప్పినట్లు 3 సార్లు పిలుస్తాడు. లింగాన్ని ప్రస్తుత డియోగర్ ప్రాంతంలో నేలపై ఉంచి మాయమైపోతాడు ఆ బాలుడు, అంటే శ్రీ మహావిష్ణువు మాయమైపోతాడు. తిరిగి వచ్చిన రావణుడు ఆగ్రహంతో లింగాన్ని పైకి పెళ్లగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాదు. అంటే ఆ మహాశివుడు అక్కడే స్థిరపడిపోయాడు అన్నట్లు. ఆ ప్రయత్నంలో రావణుడికి తీవ్రమైన గాయాలు కూడా అవుతాయి. శివుడే స్వయంగా వైద్యుని రూపంలో వచ్చి రావణుడి గాయాలను నయం చేస్తాడు. అందుకే ఆ జ్యోతిర్లింగానికి వైద్యుడైన నాథుడు అనే అర్థంతో బైద్యనాథుడు అనే పేరు వచ్చింది. ఈ బైద్యనాథ్ ధామ్ కేవలం శివలింగం మాత్రమే కాదు, ఇది శివశక్తి స్వరూపం. దక్ష యజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత ఆ దేహం ఖండాలుగా పడినప్పుడు సతీదేవి హృదయ భాగం ఇక్కడ పడిందని చెబుతుంటారు. అందుకే ఇది హర్ధపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడిని భైరవుడిగా, సతీదేవిని జయదుర్గగా పూజిస్తారు. బైద్యనాథ్ ఆలయ సముదాయం చాలా విశాలమైనది. ఇందులో ప్రధాన ఆలయంతో పాటు మొత్తం 22 దేవాలయాలు ఉన్నాయి. ఆలయ శిఖరంపై సాధారణంగా కనిపించే కలశం కాకుండా ఒక అద్భుతమైన త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలానికి బంగారు, వెండి తాపడం చేసి భక్తులు పూజించడం ఇక్కడ ఒక ప్రత్యేక సాంప్రదాయం. ఇక్కడి శివలింగం స్వయంభుగా వెలిసినప్పటికీ భక్తులు దీనిని స్పృశించి పూజించే అవకాశం ఉండడం ఈ క్షేత్రం యొక్క మరో గొప్ప విశేషం. ఈ క్షేత్రానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన ఘట్టం ఏమిటంటే, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర. ఈ యాత్రలో దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. భక్తులు సుమారు 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తాన్గంజ్ వద్ద పవిత్ర గంగానది నుండి జలాన్ని తీసుకొని తమ భుజాలపై ఉన్న కావడి, అంటే 2 పక్కల మన తెలంగాణలో, ఆంధ్రలో బిందెలు అంటుంటారు, అలాంటి బుట్టలపైన, అలా కర్రలపైన మోస్తూ కాలినడకన డియోగర్లో చేరుకుంటారు. ఇది అత్యంత కష్టమైన యాత్ర, కానీ భక్తితో కూడిన యాత్ర. భక్తులు ఈ యాత్రను ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా లేదా కావడిని నేలపై ఎక్కడా కూడా పెట్టకుండా కొనసాగిస్తారు. చివరికి ఈ పవిత్ర గంగా జలంతో బైద్యనాథుడికి జలాభిషేకం చేస్తారు, తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ దృశ్యం భక్తికి, సహనానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక యాత్ర కాదు, భక్తుల విశ్వాసానికి, శివయ్యపై వారికున్న అచంచలమైన ప్రేమకు నిదర్శనం. బైద్యనాథ్ ధామ్ను దర్శించిన వారికి సకల రోగాలు నయమవుతాయని, దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ వైద్యనాథుడు అంటేనే రోగాలను నయం చేసేవాడు కదా. ఈ వైద్యనాథుడు రోగాలను నయం చేసే దేవుడు. పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకున్న వారికి శివశక్తి ఆశీస్సులు లభిస్తాయి. మరోసారి ఆ దివ్య జ్యోతిర్లింగం యొక్క గొప్పతనాన్ని స్మరించుకుందాం. హర హర మహాదేవ్, జయ వైద్యనాథ్, ఓం నమ శివాయ.